కోనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామంలో రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవిని లక్ష్యంగా చేసుకుని మాజీ మావోయిస్టు నేత నేరెళ్ల జ్యోతి బరిలోకి దిగడం గ్రామస్థాయిలో చర్చనీయాంశమైంది. 19 సంవత్సరాల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేసిన జ్యోతి ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ పోరాటం సాగించినట్లు తెలిపారు. 2005లో దళ సభ్యురాలుగా పార్టీలో చేరిన ఆమె ప్రగతిలో భాగంగా జిల్లా కమిటీ సభ్యురాలు, అనంతరం రాష్ట్ర ప్రెస్ ఇన్ఛార్జ్ స్థాయికి ఎదిగారు. 2001లో కోనరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన జ్యోతి అనారోగ్య కారణాలతో 2023లో కరీంనగర్ ఎస్పీ సుబ్బారాయుడు ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం గ్రామంలోనే నివసిస్తున్న ఆమె ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని సంకల్పించారు. శివంగలపల్లి సర్పంచ్ స్థానాన్ని ఈసారి బీసీ మహిళకు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ప్రజాసేవకు అవకాశం కోసం తాను పోటీలో నిలబడ్డామని జ్యోతి వెల్లడించారు. నేను ఒక 2 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ప్రజల కోసం పోరాడిన. నేను 2023లో సరెండర్ అయ్యి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల కోసమే పోరాడాలి అనుకుంటే ఇక్కడున్న వ్యవస్థలో ఇప్పుడున్న మా ఊరికి అభివృద్ధి కోసం ఏదైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు కలిసి వచ్చిన దాన్ని మనము వినియోగించుకోవాలనుకుంటే ఇప్పుడు సర్పంచ్గా అవకాశం వచ్చింది. మహిళగా ఈ ఊరు కూడా నన్ను ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. అందులో ఇప్పుడు ప్రజలందరూ నన్ను ముందుండి నడిపిస్తున్నారు. సర్పంచ్గా పోటీ చేయాలి, మన ఊరికి అభివృద్ధి చేయాలంటే అది నీతోటే అవుతుంది అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను మా ఊరిని ఇంటింటికి కూడా ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపిస్తా. ఇక్కడున్న ప్రజలందరూ కూడా నన్ను ముందుండి నడిపిస్తారు. వాళ్ళ ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఉంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను ఉద్యమంలో ఉన్నా, ఇంటికాడ ఉన్నా, ప్రజల సేవే నా లక్ష్యం. ప్రజలకు సేవ చేయడం అనేది నేను ఎక్కడన్నా ఉన్నా కూడా అక్కడున్న పరిస్థితిని బట్టి నేను ఏదైతే చేయగలుగుతా అనే దాన్ని నేను చూస్ చేసుకొని ఖచ్చితంగా దాన్ని ముందుండి తీసుకుపోతా అనేది అనుకుంటున్నా. అదే నా లక్ష్యంగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ప్రజల మనిషిని కాబట్టి ప్రజల కోసం నేను ఖచ్చితంగా ఏదైనా సేవ చేస్తా. ఇక్కడ అభివృద్ధి అనేది నన్ను సర్పంచ్ గెలిపించిన తర్వాత అభివృద్ధి అనేది ఎలా ఉంటది అనేది నా స్వార్థం కోసం నేను ఏది ఉపయోగించుకున్నా అంతా కూడా ప్రజల కోసమే ఉపయోగిస్తా. ఖచ్చితంగా వాళ్ళ సమస్యల కోసం ముందుండి పోరాడతా.